పల్నాడు జిల్లా దాచేపల్లి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం నిర్వహించారు. దీంట్లో భాగంగా గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో దాచేపల్లి మున్సిపల్ చైర్మన్ కొప్పుల సుబ్బమ్మ సాంబయ్య పర్యవేక్షణలో ర్యాలీగా వెళ్లి అధికారులకు వినతిపత్రాన్ని ఇచ్చారు. ప్రజల ఆస్తిగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలు నిర్మించేందుకు తలపెడితే చంద్రబాబు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టాలని చూశారని, అలాంటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉంటే ఎంత పోతే ఎంత అని ప్రశ్నించారు కాసు మహేష్ రెడ్డి. అతి ఉన్నతమైన విద్య వైద్య విద్యని కేవలం సంవత్సరానికి 15,000 రూపాయలకే చదువుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించి 17 మెడికల్ కాలేజీలు స్థాపిస్తే ఈరోజు లంచాలు తీసుకొని ఆ కాలేజీలు పూర్తి చేయలేక చేతులు ఎత్తేసి ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్న ఈ ప్రభుత్వం ఉంటే ఎంత పోతే ఎంత ఆలోచించండి. ప్రతి పేదవాడు దర్జాగా మెడికల్ కాలేజీల్లోని ఉన్న 600 పడకల హాస్పిటల్కి పోయి కాలు నొప్పి నుంచి గుండె నొప్పి వరకు, క్యాన్సర్ వరకు ప్రతి వ్యాధిని ఉచితంగా చికిత్స అందించడానికి జగన్మోహన్ రెడ్డి గారు రూపకల్పన చేస్తే ఈరోజు అటువంటి కార్యక్రమాలని తొంగలో తొక్కి లంచాలు తీసుకొని ఆ కాలేజీని అమ్ముకుంటున్న ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉంటే నమ్ముకుంటున్న ఈ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ఉంటే ఎంత? ఇది ఈ రోజున ఈ ప్రాంత చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఎంత? రైతులు రోజు రెక్కాడితే డొక్కాడని రైతు కూలీలు పొలాలకు పోయి ఎండనక వాననక కష్టపడి పంటలు పండిస్తే పోయిన సంవత్సరం చూసాం పత్తి మిరప